వైసీపీ అధినేత చంద్రబాబుకు పేదలంటే ఎందుకింత చులకనో అర్థం కావడం లేదు. తొలి నుంచి పేదలంటే అసహించుకునే చంద్రబాబు ఎన్నికల వేళ పేదలపై మరింత పగపట్టాడు. వారికి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇవ్వకుండా అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నటికి మొన్న వృద్ధులకు పెన్షన్లు అందకుండా చేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పేదలకు చేరకుండా అడ్డుకుంటున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు చేరకుండా ఈసీకి ఫిర్యాదులు చేసి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. దీంతో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ పప్పనా కొడుకు చేసిన పనికి మాకు అగసాట్లు వచ్చినాయి. ఇక్కడ ముసలి పడిపోతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఇలా డబ్బులు వాలంటీర్ కావాలా? తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వటానికి ఈసీ మోకాలడ్డింది. మరోపక్క ఖరీఫ్కు సన్నద్దమవుతున్న రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోయింది. అలాగే విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు నిలిచిపోయాయి. చంద్రబాబు బ్యాచ్ ఫిర్యాదులతో పేదలకు అందాల్సిన నిధులు ఆగిపోయాయి. అందుకే పేదల వ్యతిరేకి అయిన చంద్రబాబును తరిమేసే రోజులు ఆసన్నమవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. వారం రోజుల్లో జరిగే పోలింగ్లో తమ ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఒక్క నెల రోజులు ఓపిక పడితే మళ్లీ జగన్ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోట్లో ఊళ్ళలో ఉచ్చబోసి కొట్టాలి, చిన్నగా కూడా కాకుండా ఉచ్చబోసి కొట్టాలి. ఎంత తిప్పలు పడుతున్నాం మేము, ఎంత బాధపడుతున్నాం మేము. ఎంతసేపు ఇండకు తెచ్చిస్తాను, దాము తెచ్చిస్తాను. ఏంది బాధలు మాకు? న్యాయంగా ధర్మంగా పోటాపోటీగా ఉండి మంచి మాటలతో గెలుచుకో ఎవడుతున్నాడు. ఇదేంది ఈ పుల్ల పెట్టడాలు? మరోవైపు ఇదే అంశంపై సీఎం జగన్ కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. మచిలీపట్నం వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోందని అనుమానం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని వాపోయారు. ఇష్టానుసారం అధికారులను మార్చేస్తున్నారని, ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ను పేదల నుంచి దూరం చేసేందుకు అందరూ కలిసి ఇన్ని కుట్రలు చేస్తున్నారని తెలిపారు. మీకు మంచి జరగాలంటే మే 13న జరిగే పోలింగ్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డను ఆశీర్వదించాలని అభ్యర్థించారు.